హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు thumbnail లో చూసినట్టుగా వీఆర్ గోయింగ్ టు డూ అ డే ఇన్ మై లైఫ్, కానీ పీరియడ్స్ ఎడిషన్. సో మదర్ నేచర్ మంత్లీ విజిట్కి టైం అయింది అండ్ టుడే ఇస్ మై సెకండ్ డే. సో ఈ రోజు నేను మీకు ఆన్ అ పీరియడ్స్ డే యూజువలీ నేను ఏం చేస్తాను, వాట్ ఐ ఈట్ ఆర్ హౌ ఐ ఫీల్, అవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. జస్ట్ క్యాజువల్ డే ఇన్ మై లైఫ్. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ ఒక్క క్లిప్ ఫస్ట్ డే షూట్ చేసింది. సో నాకు ఆ రోజు వేకప్ కాల్ 5:30కే అయింది. నాకు ఎంత ఓపిక ఉన్నా లేకపోయినా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే, ఎస్పెషలీ పీరియడ్స్లో ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళి స్నానం చేసి వస్తాను. సో దట్ ఐ ఫీల్ లిటిల్ ఫ్రెష్. చిరాగ్గా అనిపిస్తుంది లేచిన వెంటనే. మీరు ఐ థింక్ యూ కెన్ రిలేట్ టు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్. సో స్నానం చేసి వచ్చాను, కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాము. లెట్స్ పుట్ ఆన్ సంథింగ్ దట్ హైడ్రేట్స్ మై స్కిన్. బట్ బిఫోర్ దాట్ నా ఫేస్ నార్మలీ చాలా స్వెల్ అయినట్టు అవుతుంది పీరియడ్స్ టైంలో. ఫస్ట్ 3 days అని చెప్పొచ్చు, బికాస్ ఆఫ్ బ్లోటింగ్ అండ్ ఆల్. ఐస్ రోలర్ తెచ్చుకొని కొంచెం పెట్టుకుందాం ఫేస్ మీద. ఇట్ విల్ కామ్ మీ డౌన్ as well. సో దీని తర్వాత ఐ డూ మై యూజువల్ స్కిన్ కేర్ రొటీన్. పెద్దగా ఫ్యాన్సీగా ఏం లేదు, బట్ జస్ట్ ఏంటంటే నాకు డ్రైనెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఫేస్ మీద, ఎస్పెషలీ ఈ టైంలో. సో అందుకని లైక్ ఐ ఆల్వేస్ యూస్ థిక్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తాను నేను. అది నాకు వర్క్ అవుతుంది అండ్ నా డ్రై ప్యాచెస్ అవన్నీ మాయిశ్చరైజ్ చేసి హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో దట్స్ వాట్ ఐమ్ గోయింగ్ టు డూ. అండ్ సన్ స్క్రీన్. సో సెకండ్ డేకి కొంచెం నేను సెట్ అవుతాను. ఫస్ట్ డే అసలు ఇంత ఓపిక కూడా ఉండదు. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ రాసుకోవడమే నాకు చాలా ఎక్కువ అనమాట. అట్లాంటప్పుడు ఐ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్. ఐ టేక్ ఇట్ స్లో. నా బాడీ ఎంతవరకు చేయగలుగుతుంది, నా మైండ్ ఎంతవరకు చేయగలుగుతుంది అనే దాన్ని బట్టి అల్గో చెయ్యాలి ఖచ్చితంగా, ఇప్పుడు చేయకపోతే ఇది అయిపోతుంది అని నార్మల్గానే నాకు ఉండదు. స్పెషలీ ఇట్లాంటి డేస్లో నేను అస్సలు పెట్టుకోను. అలాంటి మైండ్ సెట్ అస్సలు పెట్టుకోను. స్కిన్ కేర్ అయిపోయింది. బిఫోర్ ఐ గో అండ్ యాక్చువల్లీ గెట్ రెడీ, నాకు ఇవాళ ఒక 2 videos షూట్ చేసే పని ఉంది. సో షూట్ చేసే ముందు లెట్స్ గో హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పటికే టైం ఆల్రెడీ 10 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యి మధ్యలో ఒక చిన్న సీన్ అయింది. డిష్ వాషర్ అంతా లీక్ అయ్యి వాటర్ వచ్చేసాయి కిచెన్లోకి అంతా. సో అదంతా సెట్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి తిన్నాము, తిన్నాక తర్వాత ఏం చేయాలి అన్నది ఆలోచిద్దాము. సో లెట్స్ గో. ఇన్స్టెంట్ ఓట్స్ నేనేమి డైలీ తినను. ఇలా ఎప్పుడన్నా అస్సలు ఓపిక లేనప్పుడు క్విక్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా తినాలి అన్న సిచ్యువేషన్లో నేను తింటాను. సో ఈ బ్రాండ్ వచ్చేసి ప్యూర్లీ ఎలిజబెత్ అనే బ్రాండ్. నేను కాస్కోలో ట్రై చేద్దామని మిక్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అండ్ మిక్స్డ్ బెర్రీ తెచ్చాను. నాకు చాక్లెట్ ఫ్లేవర్ చాలా ఇష్టం అండ్ దీంతో నేను ఫ్యాట్ ఫ్రీ 0% మిల్క్ మిక్స్ చేస్తున్నాను. నాకు ఈ మిల్క్ ఒక్కటే పడుతున్నాయి, మిగిలినవి ఏవి తాగినా కూడా నాకు ఇండైజెషన్, బ్లోటింగ్ అలా వస్తుంది. సో గ్రేట్ వాల్యూ ఒకటి, బోర్డన్ అనుకుంటా ఇంకొక బ్రాండ్, ఇవి రెండు నాకు బాగా సెట్ అయ్యాయి. రోజు గుర్తుపెట్టుకొని డ్రై ఫ్రూట్స్ తినడం అనేది నా వల్ల అస్సలు అయ్యే పని కాదు. సో అందుకే ఇలా కుదిరినప్పుడల్లా నేను ట్రయల్ మిక్స్ వేసుకొని తినేస్తూ ఉంటాను, దాంట్లో మిక్స్ చేసుకొని. లాస్ట్ టైం మార్నింగ్ రొటీన్ వీడియోలో నేను ల్యాప్టాప్ నా ల్యాబ్స్ మీద పెట్టుకుంటే అలా పెట్టుకోవద్దు, ఆ రేడియేషన్ డేంజరస్ అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు. సో ఈ క్లిప్లో మాత్రమే నా ల్యాబ్స్ మీద ఉంది. ఆ వీడియో తర్వాత యాక్చువల్లీ వీ గాట్ అ స్టాండ్ అండ్ వీలైనంత వరకు టేబుల్ మీద కూర్చొని వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఆ రోజు ఏదో అర్జెంట్ మెయిల్ పంపించాల్సింది ఉంటే నేను అప్పటికప్పుడు తీసుకున్నాను. బయటికి ఎందుకు వచ్చా అనుకుంటున్నారా? నాకేమో వేడిగా అనిపిస్తుంది,
క్రిష్కి చాలా చల్లగా ఉందంట ఇంట్లో, ఏసీ ఆఫ్ చేసాము. స్పెషలీ ఈ 2-3 డేస్ నాకు చాలా వేడిగా సఫకేటింగ్ అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. బయట కొంచెం చల్లగా ఉంది, సో అందుకే ఆ ఎయిర్ని పీల్చుకుందామని చెప్పి బయటకు వచ్చాను. ఆల్సో నాకు తెలుసు చాలా మందికి అసలు సెకండ్ డే ఇంత పని చేసుకోవడానికి, ఇంత యాక్టివ్గా ఉండడానికి కూడా కుదరదు. చాలా క్రామ్స్ అట్లా వస్తూ ఉంటాయి. ఇన్ దట్ కేస్ ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. నాకు అంత క్రామ్స్ అవేమి ఉండవు. ఫస్ట్ డే కొంచెం ఉంటుంది, అది కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ, దట్ ఐ మస్ట్ అడ్మిట్. ఎందుకంటే కొన్ని హెరిడిటరీ అంటారు కదా, సో అలా నాకు మై ఫ్లో ఈజ్ ఆల్సో వెరీ లైట్ అండ్ క్రామ్స్ అవన్నీ కూడా చాలా మినిమల్ ఉంటాయి. ఫస్ట్ డే ఆబ్వియస్గా నాకు ఎనర్జీ అంత లో ఉండి నేను ఏ పని చెయ్యలేను అండ్ చెయ్యను కూడా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ అ ప్రెస్సింగ్ మ్యాటర్ నేను ముట్టుకోను. అలాంటప్పుడు పనులన్నీ చాలా తక్కువ చేస్తాను అండ్ ఐ టేక్ ఇట్ స్లో. సో నిన్నంతా ఇంట్లోనే అలా కౌచ్ మీద పొద్దున 10కి పడుకున్న దాన్ని సాయంత్రం 3:30కో 4కో లేచాను. నిన్నేంటో వెరైటీగా చాలా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఎప్పుడు ఉండవు అట్లా. సో అదే చెప్పాను కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ ఈ మధ్య నాకు డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తున్నాయి అనమాట, అంటే పీరియడ్స్ వచ్చే ముందు. సో ఈసారి కాళ్ళ నొప్పులు. సో యా, నిన్న నైట్కి అయితే తగ్గిపోయాయి, అంటే పడుకొని లేచాక. సో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే నేను పడుకొని లేచాక ఐ ఫీల్ మచ్ బెటర్. అసలు పీరియడ్స్ వచ్చినప్పటికీ ఒక 2-3 hours పడుకొని లేచాక ఐ ఫీల్ సో మచ్ బెటర్. సో దట్స్ వాట్ ఐ డెడ్ యెస్టర్డే. అండ్ లేచి కొంచెం పని చేసుకున్నాను. సో ఇప్పుడు క్విక్గా నేను వెళ్ళి రెడీ అవుతాను, బికాస్ ఇట్స్ గెటింగ్ లేట్, ఆల్రెడీ 11 అయింది. చాలా పని ఉంది నాకు. సో లెట్స్ గో. ఓకే, ఇప్పుడే రెడీ అయ్యాను. ఐ షార్ట్ దిస్ మేకప్ లుక్ అండ్ ఒక చిన్న హెయిర్ స్టైల్ కూడా షూట్ చేశాను, బికాస్ మీ అందరికీ హెయిర్ స్టైల్స్ ఇలా సింపుల్ గెట్ రెడీ విత్ మీస్ చాలా నచ్చుతున్నాయి కాబట్టి షార్ట్స్లో ఎక్కువ అది పోస్ట్ చేద్దామని. అండ్ ఐ కంప్లీట్లీ ఫీల్ లైక్ అ డిఫరెంట్ పర్సన్ ఆఫ్టర్ ఐ గాట్ రెడీ. సో నేను పీరియడ్స్ వచ్చినప్పుడు స్పెషలీ ఇలా రెడీ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఐ డోంట్ ఫీల్ లేజీ అండ్ ఐ కెన్ గెట్ సమ్ వర్క్ డన్. నేను ఎప్పుడైతే ఇలా మంచిగా ప్రెజెంటబుల్గా కనిపిస్తానో ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ నేను వర్క్ కూడా చాలా ఎక్కువ కంప్లీట్ చేయగలుగుతాను ఆ డేస్లో. బట్ యా, సెకండ్ డే ఏంటంటే ఐ కమ్ టు మై సెన్సెస్ అండ్ ఐ ట్రై టు మేక్ ఇట్ అప్. నేనంతా వేస్ట్ చేశాను అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా, ఐ ట్రై టు గెట్ ఓవర్ దట్ ఫీలింగ్ అండ్ ఐ గెట్ సమ్ వర్క్ డన్. సో జనరలీ నాకు ఎప్పుడన్నా ఒకసారి అమ్మాయిలకి ఆర్ జనరల్ హ్యూమన్ బీయింగ్స్కి మనకి సెల్ఫ్ డౌట్ అనేది చాలా ఎక్కువ. నాకు ఈ టైంలో ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. సో ఐ డౌట్ మై సెల్ఫ్, అసలు నేను చేస్తున్నది రైటా కాదా అట్లా కూర్చొని ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదే టైంలో నాకు ఏదన్నా ఒక 2-3 ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే ఒకటి కాకుండా ఇంకొకటి చేద్దాము అని డిసైడ్ అయినప్పుడు ఐ విల్ స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ. నేను అది చేయలేకపోతున్నాను, లేదంటే అది కదా ఇంపార్టెంట్, అది చేయకుండా ఇది ఎందుకు చేస్తున్నా అని చెప్పి ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు క్రిష్ దాని గురించి. అండ్ ఈ మధ్య ఐ బీన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ మూడ్ స్వింగ్స్ ఆల్సో. సో అందుకని నేను మార్నింగ్ చాక్లెట్ ఓట్స్ తినడానికి రీజన్ కూడా అదే, అది డార్క్ చాక్లెట్ అనమాట. ఇట్ విల్ హెల్ప్ మీ విత్ దట్ మూడ్ స్వింగ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో ఇప్పుడే టూ షార్ట్ వీడియోస్ షూట్ చేశాను ఇందాక చెప్పినట్టు. సో దిస్ ఇస్ మై యూజువల్ స్పాట్, ఇక్కడ కూర్చొని షూట్ చేస్తాను, న్యాచురల్ లైట్ వస్తుంది అని చెప్పి. అండ్ యా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే, వెరీ క్యాజువల్ అండ్ యా హాఫ్ బన్. సో మామూలుగా అయితే జర్నలింగ్ నేను ఇంతకుముందు డైలీ చేసేదాన్ని, ఈ మధ్యన అస్సలు కుదరట్లేదు. అందుకని ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు ఆర్ నాకు మైండ్ చాలా చిరాగ్గా అట్లా అనిపించినప్పుడు చేస్తున్నా. టుడే ఐ ఫీల్ లైక్ జర్నలింగ్ సో దట్ నా మైండ్ కొంచెం కామ్ డౌన్ అవుతుంది అండ్ ఐ ఫీల్ లైట్. సో లెట్స్ జస్ట్ స్టార్ట్ జర్నలింగ్. ఏం లేదు, జస్ట్ 5-year జర్నల్ ఫాలో అవుతాను నేను. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ప్రాంప్ట్స్ లాగా, వాటికి ఆన్సర్స్ చేయాలి, వెరీ సింపుల్. ఇంతకుముందు నేను బ్రెయిన్ డంప్ జర్నలింగ్ చేసేదాన్ని, అంటే నా మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ ఒక పేపర్ మీద పెట్టేదాన్ని సో దట్ ఇంకా ఎక్కువ లైట్గా ఫీల్ అయ్యేదాన్ని. ఏది వీలైతే అది చేస్తూ ఉంటాను. బాగా స్ట్రెస్డ్గా అనిపిస్తే బ్రెయిన్ డంప్ జర్నలింగ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి చూపించాలి, సిల్వర్ ప్లే బటన్ ఈస్ హియర్. సో ఇది ఫైనల్గా నిన్న నైట్ పెట్టామన్నమాట, నిన్న మొన్న అనుకుంటా. యా, ఇది ఎప్పటి నుంచో ఇలా సెంటర్లో ఉండాలి అని చెప్పి ఈ వాల్ మీద ఏమీ పెట్టలేదు నేను. ఇది ఎగ్జాక్ట్గా నా వర్క్ డెస్క్కి పైన ఉంటుంది సో దట్ ఎవ్రీ డే ఐ కెన్ సీ అండ్ ఫీల్ హ్యాపీ. సో లైట్ వేసినప్పుడు ఇక్కడ లైట్స్ ఉన్నాయి, లైట్ వేసినప్పుడు ఎగ్జాక్ట్గా దాని మీద పడుతుంది.
ఇట్ లుక్స్ సో గుడ్. యా, అది చూసుకొని నేను డైలీ మురిసిపోతూ ఉంటాను ఫ్రమ్ టుడే. సో ఇప్పుడైతే ఐ డూ మై జర్నలింగ్. మామూలుగా అయితే నేను వాటర్ ఇంత గుర్తుపెట్టుకొని తాగడము ఇదంతా చాలా తక్కువ, నా వాటర్ కన్జంప్షనే చాలా తక్కువ. బట్ ఇలాంటి టైంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని నేను తాగడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఈ క్లిప్ చూసిన వెంటనే నాకు కూడా ఫస్ట్ నాలో నేను మాట్లాడుకొని నవ్వుకుంటున్నట్టుంది. బట్ కాదు, నాకు ఆపోజిట్గా క్రిష్ది వర్క్ స్పేస్ ఉంటుంది. తను అక్కడి నుంచి ఏదో మాట్లాడుతున్నారు, మా ఇద్దరికి జరుగుతున్న కాన్వర్సేషన్స్ మధ్యలో నేను నవ్వుతున్నాను. టైం 5:40 అయింది. కొంచెం వర్క్ ఉంటే ఫినిష్ చేసుకొని ఒక 1 hour నుంచి ఇక్కడే కూర్చొని చిల్ అవుతున్నాను. నార్మల్గా అయితే నేను ఈ మధ్యన పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వర్కౌట్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. బట్ పీరియడ్స్ టైంలో మోస్ట్లీ నేను వెళ్ళను. ఐ ట్రై టు స్కిప్. సో ఇవాళ కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. ఒక వాక్ అలా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఆన్ అ వాక్ టుగెదర్. బయట బాగా చల్లగా ఉంది, బాగా పకడ్బందీగా వెళ్దాము. వెళ్ళేది 10 minutes వాక్. మన హడావిడి మాత్రం ఇంత ఉంటుంది చలికాలంలో. ఓకే, లెట్స్ గో. మూన్గా అనిపిస్తే బాగుంది. వాళ్ళ అనిపించేలా లేదు. నేనేదో కాళ్ళు నొప్పులు ఉన్నాయి, ఊరికే వాక్కి వెళ్దామని చెప్పి వస్తే బయట పిచ్చ చలిగా ఉంది, ఇంకా ఎక్కువ కాళ్ళు నొప్పులు వచ్చేటట్టున్నాయి. ఇట్స్ అ వెరీ రాంగ్ డెసిషన్. ఊరికే మెయిల్ బాక్స్కి వెళ్ళి ఫాస్ట్గా చెక్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. నా వల్ల అవ్వదు. స్వెటర్స్ వేసుకొని బయటకు వెళ్ళినంతసేపు పట్టలేదు రావడానికి. చాలా చల్లగా ఉంది. 12 ఉన్నట్టుంది బయట. 12కే ఇంత చలి వేస్తుందంటే ఇంకా టెంపరేచర్స్ డ్రాప్ అయితే టార్చర్గా అనిపిస్తుంది. మామూలుగా అయితే నేను డైలీ 2 times తాగుతాను కాఫీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా పడాల్సిందే, నా బ్రెయిన్ పని చేయాలంటే అండ్ నా బాడీ ఫంక్షన్ చేయాలంటే. బట్ పీరియడ్స్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఐ ట్రై టు కట్ డౌన్. 1 cup తాగి ఆపడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకు అంటే నాకు ఇన్ జనరల్ డీహైడ్రేటెడ్గా అట్లా అనిపిస్తుంది ఈ టైంలో. సో కెఫీన్ తాగడం వల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేటెడ్గా ఉంటుంది. దానివల్ల నాకు మైగ్రేన్ వస్తుంది. మైగ్రేన్ నార్మల్గానే వస్తూ పోతూ ఉంటుంది, బట్ పీరియడ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక డే నాకు మైగ్రేన్ వస్తుంది. నేను కావాలని కాఫీ తాగి దాన్ని పిలిపించుకోవడం ఎందుకని చెప్పి నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ నేను ఎంత ట్రై చేసినా కూడా ఇంకా అలవాటు అయిపోయింది కదా, అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. సో అలా ఇవాళ ఐ హ్యావ్ మై కాఫీ హియర్. ఇది కప్ ఇంత కనిపిస్తుంది కానీ 4 to 5 sips ఉంటుంది అంతే, జస్ట్ తాగానన్న పేరుకి. యాక్చువల్లీ ఇందాక నేను కోకోనట్ వాటర్ లేదంటే ఒక డీటాక్స్ డ్రింక్ ఉంటుంది, ఈ రెండిట్లో ఏదో తాగుదాం అనుకున్నాను జస్ట్ టు హైడ్రేట్ మై బాడీ. బట్ బయటికి వెళ్ళి వచ్చాక ఆ చలికి నాకు వేడి వేడి ఏదైనా తాగాలనిపించింది. సో సరెండర్ అయ్యాను అండ్ ఐ ఎంజాయ్ మై కాఫీ. కొంతసేపు అయ్యాక ఐ మీట్ యూ గైస్. నాకు ఇష్టమని మై డియర్ హస్బెండ్ మేడ్ మీ అ చాక్లెట్ కేక్. అది ఎగ్ చేయడం మర్చిపోయేసరికి బిస్కెట్లా వచ్చింది, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్. నేను నెక్స్ట్ డే కూడా తిన్నాను. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ ద నెక్స్ట్ డే. యాజ్ యూ కెన్ సీ నిన్న నేను మర్చిపోయాను వ్లాగ్ తీస్తున్నా అని, అండ్ ఐ గాట్ బిజీ విత్ సమ్ వర్క్, సో మర్చిపోయా కంప్లీట్గా. పొద్దున్నే సరే వ్లాగ్ ఎండ్ చేద్దాము అని చెప్పి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి లేచి రెస్ట్ రూమ్లోకి వెళ్తే వాటర్ రావట్లేదు. ఇంట్లో ఎక్కడ ఏ ట్యాప్లో వాటర్ రావట్లే. బయట చల్లగా ఉంది కదా, పైప్ ఏదో పగిలిందంట. సో వాళ్ళకి రిపేర్ చేయడానికి వస్తాము అని చెప్పారు.
ఎప్పుడు ఏ టైం అవుతుందో తెలీదు. ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఎలా అయ్యాను ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకోవద్దు. బేసిక్ స్కిన్ కేర్ చేసుకొని బయటకు వచ్చేసాను. ఇదే రోజు అవ్వాలా వాటర్ రాకపోవడం, అది కూడా వాటర్ రాకుండా. చూడండి, ఎప్పుడన్నా మన దగ్గర ఏదైనా లేకపోతే దాని వాల్యూ తెలుస్తుంది. నేను లిటరలీ బ్రష్ చేసుకునేటప్పుడు డ్రాప్ పడుతున్నాయి వాటర్. చేతిలో పట్టుకొని ఆ 1 డ్రాప్ కూడా చాలా వాల్యుబుల్ అన్నట్టు నేను ఫేస్ వాష్ చేసుకున్నా. సో మన దగ్గర ఉన్నంత వరకు మనకి దాని వాల్యూ తెలీదు. పొద్దున్నే ఒక లెసన్ నేర్పించింది నాకు లైఫ్. దట్స్ ద అప్డేట్ మార్నింగ్ అయితే. అండ్ నేను ఊరికి నిన్న నైట్ రీక్యాప్ వేసుకుంటే ఈ వీడియో గురించి మొత్తం మెజారిటీ నేను ఫుడ్ గురించే మాట్లాడాను. అది ఎందుకు అంటే ఈ 5 days నా బాడీలోకి ఏం పంపిస్తున్నాను అనేది నేను చాలా కాన్షియస్ గా ఉంటాను. నాట్ దట్ మిగిలిన రోజులు పిచ్చిగా తింటాను కాదు. సైకిల్ కి ముందు సిమ్టమ్స్ ఏంటంటే, వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ అండ్ చాలా ఇరిటేటింగ్ ఫ్రస్ట్రేటింగ్ సిమ్టమ్ ఏంటంటే బ్లోటింగ్ ఇష్యూస్. అసలు అది ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. దట్ ఈస్ సంథింగ్ ఐ స్ట్రగుల్ విత్ అ లాట్. సో నాకు సైకిల్ స్టార్ట్ అవుతుంది అన్నదానికి మెయిన్ ఇండికేషన్ నాకు బ్లోటింగ్ అనమాట. ఈజీగా ఒక 1 week ఉంటుంది బిఫోర్ మై సైకిల్. సో అందుకని చెప్పి నేను చాలా కాన్షియస్గా ఉంటాను. ఎందుకంటే అది కనుక నేను కంట్రోల్ చెయ్యకపోతే, నేను ఏం తింటున్నాను అనేది కాన్షియస్గా ఉండకపోతే, నా పీరియడ్స్ 5 days ఇట్స్ గోయింగ్ టు బీ అ హ్యాసిల్ ఫర్ మీ. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటాను. ఇంకొకటి అంటే, ఇలాంటి టైంలో నేను తాగే ఇంకొక డ్రింక్ చూపిద్దాం అనుకుంటున్నాను, విచ్ ఈస్ యాక్చువల్లీ హెల్పింగ్ మీ విత్ దట్ బ్లోటింగ్ ఇష్యూ అండ్ ఆల్. సో ఫస్ట్ అయితే ఆ డ్రింక్ చేసుకొని తాగుదాం. అండ్ ఆల్సో నేను డిస్క్లైమర్ ఇస్తున్నా, దట్ ఈస్ నాట్ టేస్టీ. మా మమ్మీ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటుంది, హెల్దీగా ఉండేది, మన బాడీకి మంచి చేసేది ఏది టేస్టీగా ఉండదని. అదొక్కటే గుర్తుపెట్టుకొని పంపిస్తా లోపలికి. నా ఎక్స్ప్రెషన్స్ చూసి మరీ అంత చండాలంగా ఉంటుందని అయితే అనుకోవద్దు. ఇది బ్లూమ్ అనే బ్రాండ్ నుంచి గ్రీన్స్ అండ్ సూపర్ ఫుడ్స్ మ్యాంగో ఫ్లేవర్లో బ్లోటింగ్కి, ఇండైజెషన్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది కాల్షియం శాండోస్ అని మన చిన్నప్పుడు టాబ్లెట్స్ వచ్చాయి కదా, అలా ఉంటుంది. నాకు అస్సలు నచ్చేవి కాదు. సో సేమ్ స్మెల్ వచ్చేసరికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. జస్ట్ వాటర్లో ఒక ½ scoop వేసుకొని నేను మిక్స్ చేసుకొని తాగుతున్నాను. దట్స్ ఇట్. టైం 6:30 అవుతుంది. Let's grab some coconut water. I have to hydrate myself. And yes, I have a red lipstick for no reason. I was just trying out some makeup techniques and all that stuff. Most of the times నేను ఇంతే ఉంటాను ఇంట్లో, like 90% on those days when I'm not shooting anything. So that is why I have something on and కొంచెం eyeshadow కూడా ఉంది. And I'm not even embarrassed at this point of time because we keep things pretty real here. So and you guys like it, right? Most of the times నేను weekdays లో లేదంటే if I'm not on my periods, అసలు నేను ఖాళీగా కూర్చొని అలా ఉన్న సిచ్యువేషన్స్ ఏముండవు. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను, నా బ్రెయిన్ కూడా పని చేస్తూనే ఉంటుంది. సో ఈ 2-3 days, నాట్ ఈవెన్ 5 days, 2-3 days ఐ ట్రై టు టేక్ ఇట్ స్లో. నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు అండర్ ఐ ప్యాచెస్ ఇవి వేసుకొని కోకోనట్ వాటర్ తాగుదాం. ఐ హ్యావ్ మై ఐ ప్యాచెస్ ఆన్. ఇవి కొంచెంసేపు ఉంచుకుంటాను. అండ్ ఆల్సో ఐ నో ఇవేం చెయ్యవు నా అండర్ ఐస్కి, ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ అని, జస్ట్ ఊరికే రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఐ హ్యావ్ దెమ్, సో ఐమ్ యూజింగ్ ఇట్ అప్. ఇవి వచ్చేసి పీటర్ థామస్ రాత్ అనే బ్రాండ్ నుంచి సెఫోరాలో దొరుకుతుంది. అండ్ ఐ ట్రై టు గివ్ ద లింక్. ఐ నో మీలో చాలా మంది తిట్టుకుంటున్నారు నన్ను. ఐఎమ్ సో సారీ అండ్ ఐఎమ్ గిల్టీ లింక్స్ ఇవ్వలేకపోతున్నందుకు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్, సో ఐ ట్రై టు యాడ్ ద లింక్స్ as well. So I have my coconut water also and I removed my lipstick as you can see. Then testing time అయిపోయింది. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు ఎంజాయ్ మై మీ టైమ్. మీరందరూ కూడా ఇఫ్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ, try to take care of yourselves during those days because it's much needed. మన కోసం ఆ రీసెట్ టైం అనేది చాలా అవసరం. Don't try to be too hard on yourselves. కొంచెం స్లోగా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ, అట్లీస్ట్ ఒక 1 or 2 hours మీకోసం టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ రిలాక్స్ అవ్వండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు say. And the whole purpose of this video is also to talk about self-care, which is self-love. సో నేను అదే చెప్పాను, మెసేజ్ రైట్గా కన్వే చేశాను అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడైతే ఐ వాంట్ ఎంజాయ్ మై మీ టైమ్. I'll end this video here. మీ అందరికీ కనుక ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.